నామది నీదే చెలియా పార్ట్ 4. ఏమండి, మీకు ఊళ్ళో చాలామంది ఫ్యాన్స్ ఉన్నట్టు ఉన్నారు. ఊరికే మీరు అడగమన్నారు కదా అనేసి అడిగాను. మీరు తప్పుగా అనుకోకుంటే అన్నది ఎందు. ఎందు, నీలో కూడా ఉత్తమ భార్య లక్షణాలు ఉన్నాయి అన్నాడు విరాజ్. విరాజ్ గారు, నేను ఊరికినే అడిగానండి. అంటే మీరు ఫ్యాషన్ డిజైనర్ కదా, మీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కదా, అందుకనే అలా అడిగాను. మీరు తప్పుగా అనుకోకండి. సారీ అండి అన్నది ఇందు. ఇందు గారు, మీరు కనిపించరు కానీ చాలా తెలివిగా మాట్లాడతారు. ఇంకా ఫ్యాషన్ అంటే వాళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన వాళ్ళు. ఏదో ఆ చనువుతో అలా మాట్లాడతారు, అంతేకాని ఇంకేమీ లేదు. మనం చూసే కళ్ళను బట్టి మంచి చెడు రెండూ ఉంటాయి ఇందు గారు. నేను ఉండే ప్రొఫెషన్లో కొన్నిసార్లు ఇంతకంటే క్లోజ్గా ఉండే సిచ్యువేషన్స్ కూడా రావచ్చు. మన మనసులో ఏమీ లేనప్పుడు ఎంత ప్రొవోకింగ్గా ఉన్నా కూడా మనం మన లిమిట్స్ క్రాస్ చేయము. మీకు ఇది ముందే తెలియాలి అనేసి క్లియర్గా చెప్తున్నాను. లైఫ్లో పెళ్ళి అనేది ఒక్కసారే మేడం. మనల్ని నమ్మి మన లైఫ్లోనికి వచ్చే అమ్మాయికి ఇవ్వవలసింది నేను నీకు ఉన్నాను అనే నమ్మకం, భరోసా. మీకు మాట ఇస్తున్నా, మీ వెనక నేను ఉంటాను అనే నమ్మకాన్ని ఎప్పుడూ ఇస్తాను అన్నాడు విరాజ్. మీ ఆలోచన, మాట తీరు ఎంత ఉన్నతంగా ఉన్నాయి విరాజ్ గారు. నిజంగా మీలాంటి వాళ్లను నేను ఎక్కడా చూడలేదు. నాకు మీరు భర్తగా దొరకటం నా అదృష్టం. ఈ అదృష్టం నాకు లైఫ్ లాంగ్ కావాలి అని మనసులో అనుకుంటూ ఉన్నది ఏందో. ఏమంటండి, మాట్లాడమంటే మళ్ళీ మ్యూట్ అయిపోయారు. ఇంత సైలెంట్గా ఉంటే అస్సలు కుదరదు. అవును, ఇందాక ఏదో చెప్పాలి అని అన్నారు. వాళ్ళు వచ్చి చెప్పకుండా చెడగొట్టేశారు. ఇప్పుడు చెప్పు ఎందు అన్నాడు విరాజ్. అది ఇక్కడ కాదు, ఇలా చెప్పటం సరికాదు అని అనుకుంటూ, అదేమీ లేదు విరాజ్ గారు, లత అక్క చాలా మంచిది కదా అన్నది ఎందో. లతా వదిన మంచిది, మా అన్నయ్య మంచోడు, అండ్ మోర్ ఓవర్ మా అమ్మ నాన్న అందరూ మంచోళ్లే. ఇంకా నేను అని విరాజ్ అంటూ ఉంటే మీరు కూడా చాలా మంచివాళ్ళు అన్నది ఎందో. నీకెలా తెలుసు ఎందు నా గురించి? ఇంకేం తెలుసు అంటూ చాలా ఎక్సైటెడ్గా అడిగాడు విరాజ్. మీ గురించి చాలా తెలుసు విరాజ్ గారు, మీరు చాలా మంచివాళ్ళు. అది మీతో మాట్లాడితే ఎవరికైనా కూడా ఈజీగా తెలిసిపోతుంది. మీరు మనుషుల మనసు తెలుసుకొని మాట్లాడతారు. అవతలి వాళ్లను నొప్పించకుండా వాళ్ళ ఇష్టాన్ని గౌరవిస్తారు. ఇంకా నాకు వంట రాదు అని తెలిసినా, నాకు చీర కట్టుకోవటం రాదు అని తెలిసినా కూడా నా గురించి బయట చెప్పకుండా నాకు హెల్ప్ చేశారు. ఇక ముందు కూడా నాకు హెల్ప్ చేస్తాను అంటూ మాట ఇచ్చారు. ఇంతకంటే మీరు మంచివాళ్ళు అని చెప్పటానికి ఇంకేం కావాలి విరాజ్ గారు అన్నది ఎందో. అబ్బా, వాట్ ఏ గ్రేస్ పవర్ ఎందు. నన్ను టాప్ టు బాటమ్ స్టడీ చేసేసావు. మొత్తానికి నాకు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇస్తావు అన్నమాట అంటూ బైక్ రిసార్ట్ ముందు ఆపి, దిగు ఎందు అన్నాడు విరాజ్. ఇందు రిసార్ట్ వైపు చూసి, విరాజ్ గారు ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు అత్తయ్య గారు అని అన్నది. ఫాస్ట్గా లంచ్ చేసేసి వెళ్ళిపోదాం ఎందు, పద. అయినా ఫస్ట్ టైం బయటకు వచ్చాము, ఈ టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ఉండు. మా అమ్మతో నేను చెప్తానులే అంటూ లోపలకు తీసుకుని వెళ్ళాడు. ఇందు, నీకేం కావాలి చెప్పు అన్నాడు విరాజ్. మీ ఇష్టం, మీకు నచ్చినది చెప్పండి అన్నది ఎందో. నాకు నచ్చినవి నేను తింటాను ఎందు, నీకంటూ ఓ ఇష్టం ఉంటుంది కదా, అది చెప్పు. అయినా నువ్వు ఇంకా మొహమాట పడటం బాగాలేదు ఎందు, మనం ఫ్రెండ్స్ అనేసి చెప్పాను కదా, ఫీల్ ఫ్రీ ఎందు అన్నాడు విరాజ్. మీకు ఏం కావాలి అంటే అవే చెప్పండి, నాకేం తినాలి అనలేదు అన్నది ఎందో. ఓకే అంటూ విరాజ్ ఆర్డర్ ఇచ్చాడు. కాసేపటికి ఆర్డర్ రాగానే ఇద్దరూ కలిసి లంచ్ చేశారు. విరాజ్ కాసేపు ఉందాం అనేసరికి ఇద్దరూ ఆ రిసార్టులో ఓపెన్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఏం మాట్లాడాలో తెలియక విరాజ్, ఎలా మాట్లాడాలో తెలియక ఎందో మొత్తానికి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తున్నట్టు విరాజ్ ఫోను రింగ్ అయ్యింది. ఎందు, అన్నయ్య కాల్ చేస్తున్నారు, 5 minutes అంటూ కాల్ లిఫ్ట్ చేసి పక్కకు వెళ్ళాడు. ఎందు అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని, ఎందు ఏం ఆలోచిస్తున్నావు, ఇదే మంచి టైము, విరాజ్ గారికి అసలు నిజము చెప్పేయ్, రాగానే చెప్పేయ్ అని ఫోన్ మాట్లాడుతూ దూరంగా ఉన్న విరాజ్ కేసి చూస్తూ ఉన్నది. రేయ్ పిట్ట, జంట కోసం ఎదురు చూస్తూ ఉన్నది అనుకుంటా. ఏం పాప, తోడు కోసం చూస్తున్నావా, మేము తోడు రామా అంటూ ఇద్దరు ఇందు పక్కకు వచ్చి నిలబడగానే భయంగా పైకి లేచింది ఇందో. రేయ్ మామ, జంటతోనే వచ్చింది అనుకుంటా, మెడ చూడు
కొత్తగా పెళ్ళైనట్టు ఉన్నది, మొగుడు వదిలేసి వెళ్ళాడు అనుకుంటా. ఎక్కడే ఉంది పాప, మేము ఇద్దరం ఉన్నాము, వస్తావా, మేము వదిలేంలే అంటూ నవ్వాడు ఒకడు. రేయ్, పాప బాగా భయపడుతుంది, మొహమాటం అనుకుంటా, మనమే ప్రొసీడ్ అయితే పోలే, ఏం పాప ఊ అంటావా అంటూ ఇందు దగ్గరకు రాబోతూ ఉంటే చేతులు వణికిపోతూ ఉంటే మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని విరాజ్ వైపు పరిగెత్తింది. ఏ పాప ఆగు అంటూ ఇద్దరు ఇందు వెనుక వస్తూ ఉంటే ఇందు భయంగా వెనక్కు చూస్తూ విరాజ్ దగ్గరకు వెళ్ళి వెనక నుంచి భయంగా విరాజ్ను హక్ చేసుకున్నది. ఫోన్ మాట్లాడుతూ ఉన్న విరాజ్ సడన్ గా అలా జరగటంతో ముందు షాక్ అయ్యి వెనక్కు తిరిగి ఇందుని చూసి కొంచెం కూల్ అవుతూ ఇందు అని పిలిచాడు. ఇందు ఏమైంది అలా ఉన్నావు, ఏమైంది అని విరాజ్ అంటూ ఉంటే ఇందు భయంగా తన గుండెల్లో తలదాచుకుంటూ విరాజ్ గారు అంటూ భయంగా చెయ్యెత్తి వస్తూ ఉన్న వాళ్ళ వైపు చూపించింది. అక్కడి సిచ్యువేషన్ అర్థమైన విరాజ్, కూల్ ఇందు, డోంట్ గెట్ పానిక్, వాళ్ళు వస్తున్నారు అంతే కదా, వాళ్ళ ప్రాబ్లం ఏమిటో కనుక్కుంటే సాల్వ్ చేసేద్దాం, దానికే ఇంత భయపడాలా, పద మనం వెళ్ళి కనుక్కుందాం అని అన్నాడు. విరాజ్ గారు నాకు భయంగా ఉన్నది, పదండి వెళ్ళిపోదాం అన్నది ఇందు. ఇందు, ప్రాబ్లం వస్తే ఫేస్ చేయాలే కానీ భయపడి పారిపోకూడదు. ఇలా ప్రతిసారి భయంతో పారిపోతే ఆ ప్రాబ్లం మనల్ని భయపెడుతూనే ఉంటుంది. ఎంత దూరం ఇలా పరిగెడతావో, ఒక్కసారి ఎదిరిస్తే ఆ ప్రాబ్లం మనల్ని చూసి భయపడుతుంది. సమస్య వస్తే అక్కడే ఉండి సాల్వ్ చేసుకోవాలే కానీ పారిపోకూడదు. ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టాలే కానీ కామా పెట్టకూడదు. పద చెప్తాను అంటూ ఇందు చేయి పట్టుకుని వాళ్ళ ముందుకు తీసుకుని వచ్చాడు విరాజ్. ఆ వచ్చేవాళ్ళు ఇందుని ఒక అబ్బాయిని పట్టుకుని రావటం చూసి ఇంకా అక్కడే ఆగిపోయారు. విరాజ్ వాళ్ళ వైపు రావటం చూసి ఇద్దరు కూడా పైకి పక్కకు చూస్తూ, రేయ్ వాడేమిట్రా దాన్ని తీసుకుని మన వైపే వస్తున్నాడు, కట్అవుట్ చూస్తూ ఉంటే బాలీవుడ్ హీరోలాగా ఉన్నాడు, ఇప్పుడు ఏం చేస్తాడంటావు అంటూ చుట్టుపక్కల చూస్తూ ఉన్నారు ఇద్దరు. హలో బాస్, ఏమిటి దిక్కులు చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదా, పోనీ నన్ను చెప్పమంటారా అన్నాడు విరాజ్. అబ్బే అదేమీ లేదన్నా, ఎగ్జిట్ ఎటువైపు ఉందా అనేసి చూస్తున్నాం. ఈ అమ్మాయి ఎవరన్నా, మా వదిన. నమస్తే వదిన, ఇందాకలా ఎగ్జిట్ ఎక్కడా అని అడిగినందుకే పారిపోయి వచ్చింది అన్నా వదిన. వదినకు బొత్తిగా భయం అనుకుంటా, జాగ్రత్తగా చూసుకో అన్నా వదినని అంటూ ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటే, తమ్ముళ్ళు అన్నా వదిన ఇక్కడే ఉంటే అటు వెళ్తారేమిటి, ఆగండి, ఎందు మీ మరదలు చాలా మంచిగా ఉన్నారు, మరి నువ్వెందుకు భయపడ్డావు, రా దగ్గరకు రా, చూడు ఇద్దరు ఎంత ముద్దుగా ఉన్నారో, వాళ్ళని చూసి భయపడ్డావా, ఏరా వస్తావా అన్నారట, ఎక్కడికి వెళ్ళాలి చెప్పు నేనొస్తాను, అంత పోటుగా వెళ్ళారా మీరు అన్నాడు విరాజ్. అన్నా వస్తావా అనలేదన్నా, బయటకు వెళ్ళటానికి దారి చూపించడానికి వస్తావా అన్నాను అంతే, వదిన సరిగ్గా వినలేదు అంటున్నవాడు సడన్ గా కింద ఉండటంతో ఇంకొకడు భయంగా చూస్తూ ఉన్నాడు. యారా నువ్వేమిటి తోడు జోడు అన్నావంట, ఏమిటి విషయం అన్నాడు విరాజ్. అన్నానా అన్నా, వదిన చెప్పింది అంటే అనే ఉంటాను, నా చెప్పుల జోడు పోయిందన్నా, వెతుక్కోవటానికి తోడుగా వస్తుందేమో అనేసి అడిగాను అన్నా, అంతే కదా వదినమ్మా అన్నాడు రెండవ వాడు. ఇందు వాడికి తోడు కావాలంట, ఇట్రా ఇందు, అలా భయంగా చూస్తూ ఉంటావేమిటి, దగ్గరకురా, వాడికి తోడు కావాలంట, సమాధానం చెప్పు అన్నాడు విరాజ్. విరాజ్ గారు నాకు భయంగా ఉంది, వెళ్ళిపోదాం పదండి అన్నది ఇందు. ఇందు భయపడకు, ముందు వాడు అడిగిన దానికి సమాధానం చెప్పు, నేను ఉన్నాను కదా అంటూ ఇందు చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు విరాజ్. విరాజ్ కళ్ళల్లోనికి చూస్తూ ఉంటే ఏదో తెలియని నమ్మకం, ధైర్యం కలుగుతూ ఉంటే వాడి వైపు చూసి చాచిపెట్టి పీకింది ఇందు. రే, ఇంకొకసారి పరాయి అమ్మాయి వైపు కన్నెత్తి చూసినా కామెంట్ చేసినా కూడా కట్ చేసి పారేస్తాను, జాగ్రత్త, దొబ్బైండ్రా అని సీరియస్గా వార్న్ చేసి ఇందుని తీసుకొని వచ్చేశాడు. అప్పటికీ భయపడుతూ ఉన్న ఇందుని పక్కన కూర్చోపెట్టి వాటర్ తాగించి, ఇందు కూల్ డౌన్ అంటూ లాలనగా అన్నాడు విరాజ్. కానీ ఎంతకీ ఇందు నార్మల్ అవ్వకపోతూ ఉంటే తనని హక్ చేసుకుని గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు. విరాజ్ కౌగిలిలో తన మనసుకు స్వాంతన దొరుకుతూ ఉంటే కాసేపటికి నార్మల్ అయ్యింది. అప్పుడు మెల్లగా తనని వదిలి తన పక్కన కూర్చుంటూ తన చేయి పట్టుకుని, ఇందు దేనికే ఇలా భయపడతావా, ఇంత చిన్న విషయానికే ఇంతలా ప్యానిక్ అవుతున్నావు, ఏమిటి ఇందు చైల్డిష్ బిహేవియరు, చూసావు కదా మనం ఎదురు తిరిగితే వాళ్ళు ఎలా పారిపోయారు, అంతే ఇందు,
భయపడితే భయపెడతారు, ఎదురు తిరిగితే ఇలానే పారిపోతారు. సరేనా? అయినా వాడిని ఎంత గట్టిగా కొట్టావో తెలుసా? నువ్వు దెబ్బకు వాడికి చుక్కలు కనిపించి ఉంటాయి ఎందు అని తనని కూల్ చేయడానికి నవ్వాడు విరాజ్. నేనేమీ కొట్టలేదు విరాజ్ గారు, మీరే దగ్గరుండి కొట్టించారు. నాకు చాలా భయం ఈ గొడవలు అంటే. కానీ మీరు పక్కన ఉండేసరికి నాకే తెలియని ధైర్యం వచ్చి నేను అలా కొట్టాను అన్నది ఎందు. నేను నీ భర్తగా ఎప్పుడు నీ పక్కనే ఉంటాను ఎందు. నీ ప్రతి ప్రాబ్లంలో నేను నీకు తోడుగా ఉంటాను. కానీ అన్నిసార్లు నేను నీ పక్కనే ఉండాలి అంటే కుదరదు ఎందు. ప్రాబ్లం నీది కాబట్టి నువ్వే దాన్ని ధైర్యంగా ఫేస్ చేయాలి, అంతేకాని అలా భయపడకూడదు. భర్తగా నేను నీకు నమ్మకాన్ని ఇవ్వగలను, కానీ ధైర్యం మాత్రం అలా కాదు. మన ప్రాబ్లంను బట్టి సమయానుసారం నువ్వే ఫేస్ చేయాలి, సరేనా? లేట్ అవుతుంది పద అంటూ ఇందు చేయి పట్టుకుని పైకి లేచాడు. ఏమిటి అంటూ విరాజు కళ్ళెగరేస్తూ ఉంటే ఏమీ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ చిన్నగా నవ్వింది ఇందు. వెళదామా అన్నట్టు చెయ్యి ముందుకు చూపించగానే ఇందు విరాజు వెనకే వచ్చింది. అంత మంచి వాళ్ళను నేను ఇంకా మోసం చేయలేను. ఈ గిల్ట్ ఫీల్ నన్ను కనీసం ఆయన కళ్ళల్లోనూ కూడా చూడనివ్వటం లేదు. ఇప్పుడే విరాజ్ గారికి నిజం చెప్పేస్తాను. విరాజ్ గారు, ఇప్పుడు మీరు పట్టుకున్న నా చెయ్యి నిజం తెలిసినా కూడా ఇలానే పట్టుకుంటారా? నన్ను అర్థం చేసుకుంటారా, లేకపోతే వదిలేస్తారా అన్న ఆలోచన మనసులోనికి రాగానే తన అడుగు భయంతో అక్కడే ఆగిపోయింది. ఇందు ఆగటంతో వెనక్కు తిరిగి చూసి, ఏమిటి ఇందు, ఏమన్నా కావాలా అని అడిగాడు విరాజ్. అంటూ తల ఊపుతో, నేను మీతో మాట్లాడాలి విరాజ్ గారు. ఇంకా మోసం చేస్తున్న ఫీల్తో నేను ఉండలేను. నా గురించి మీకు ఇప్పటి వరకు ఓ 2 నిజాలు తెలియకుండా దాచిపెట్టాను. అవి మీకు చెప్పేయాలి, లేకపోతే మిమ్మల్ని మోసం చేస్తున్నా అన్న బాధ నన్ను స్థిమితంగా ఉండనివ్వటం లేదు. కానీ నేనేమీ తప్పు చేయలేదు విరాజ్ గారు. నిజం తెలిసినా కూడా నా చెయ్యి వదిలిపెట్టను అనే మాట ఇస్తారా అన్నదే ఎందు. ఈ చెయ్యి వదలటం అంటే మన మరణం మాత్రమే. అంతవరకు నేను నిన్ను వదలను, సరేనా అన్నాడు విరాజ్. ఈ నమ్మకం చాలు అనుకుంటూ, నేను మరి మీరు అనుకున్నట్టు చదువుకొని అమ్మాయిని కాదు. నేను చదువుకున్నాను విరాజ్ గారు. కానీ మా మామయ్య అత్తయ్య మీకు అబద్ధం చెప్పి మోసం చేసి నాతో పెళ్లి చేశారు. నేను చదువుకొని అమ్మాయిని కాదు, చదువుకున్న అమ్మాయిని. ఇంకా నేను అని ఇందు చెప్పబోతూ ఉంటే, డాక్టర్ ఇందుమతి, అంతే కదా ఇందు, నువ్వు ఎంబీబీఎస్ చదివావు, అండ్ నువ్వు ఎంబీబీఎస్ చేసింది ద్వారకాలో అన్నాడు విరాజ్. విరాజ్ మాటలకు ఇందు షాక్గా విరాజ్ వైపు చూస్తూ ఉన్నది. నువ్వు నాకు చెప్పాలి అనుకునేది ఇదే కదా ఇందు, నాకు ఈ విషయం మన పెళ్లి జరిగిన రోజే తెలుసు అంటూ తన మొబైల్ ఓపెన్ చేసి చూపించాడు. అందులో వైట్ ఆప్రాన్ వేసుకొని చేతిలో సెతస్కోప్ పట్టుకొని నవ్వుతూ చెట్టు కొమ్మను పట్టుకొని పువ్వులు కోస్తూ ఉన్న తనని తాను చూసుకుంటూ, ఇది అంటూ ఇంకా అడగలేక ఆగిపోయింది. ఇది నువ్వే కదా డాక్టర్ ఇందుమతి? ఈ విషయం చెప్పాలి అనేనా మన పెళ్ళి జరిగినప్పటి నుంచి టెన్షన్ పడుతున్నావు? ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ స్ట్రగుల్. అందుకే చాలాసార్లు నేనే నిన్ను అడిగాను, కానీ నువ్వే భయపడ్డావు అన్నాడు విరాజ్. విరాజ్ గారు, మీరు నేను చదువుకున్నాను అని తెలిసే పెళ్లి చేసుకున్నారా అని అడిగింది ఎందో. మన పెళ్ళి జరిగే వరకు నిన్ను చూశానా ఎందు, ఇంకా నువ్వు చదువుకున్నావో లేదో నాకెలా తెలుస్తుంది అన్నాడు విరాజ్. మరి ఈ ఫోటో ఆయన దగ్గరకు ఎలా వచ్చింది? అంటే తర్వాత నా గురించి తెలుసుకున్నారా? మరి నా గురించి అన్ని నిజాలు తెలిసిపోయాయా? తెలిసి కూడా ఎందుకు ఏమీ తెలియనట్టే ఉన్నారు? నేను ఏ తప్పు చేయలేదు అని నమ్ముతున్నారా, లేదా నేనే నిజం చెప్పాలి అనేసి ఆగారా అని తన మనసులో 1,00,000 ప్రశ్నలు తల ఎత్తుతూ ఉంటే విరాజ్ వైపు భయంగా చూస్తూ ఉన్నది ఏందో. ఏయ్ పిచ్చి పిల్ల, మళ్ళీ స్టార్ట్ చేశావా అంటూ విరాజ్ తను పట్టుకున్న చేతిని చూపిస్తూ, నీకు మాట ఇచ్చాను, నిన్ను వదలను ఇందు, కళ్ళలో కూడా ఈ చెయ్యి వదలను. నువ్వు టెన్స్ అవ్వకు, నీ వెనుక ఏదో ఉన్నది అని నాకు నిన్ను ఆ రోజు పెళ్లిలో చూసినప్పుడే అనిపించింది ఎందు. చదువుకున్న అమ్మాయి, పైగా డాక్టరు, తన ఐడెంటిటీ రివీల్ చేయకుండా ఎందుకు చదువురాని ఆ అమ్మాయిలాగా నన్ను పెళ్లి చేసుకున్నదో నాకు తెలియదు. నిన్ను ఫస్ట్ టైం నేను చూసినప్పుడే నాకు నువ్వు ఎవరో తెలిసి ఎందు, అప్పుడే అడగాలి అని అనుకున్నాను. కానీ నీ కళ్ళల్లో ఏదో తెలియని బాధ, అంతకు మించి ఇంకేదో తెలియని భయం. అందుకే నీ భయం పోయిన తర్వాత నీకు నువ్వే చెప్పాలి, చెప్తావు అనేసి నాకు తెలియనట్టే ఉన్నాను. అసలేం జరిగింది ఎందు, నీకు చెప్పాలి అనిపిస్తే చెప్పు,
నా మీద నమ్మకం ఉంటేనే చెప్పు ఇందు అన్నాడు విరాజ్. ఆశ లేకుండా బ్రతుకుతూ ఉన్న నాకు ఆ దేవుడు ఇచ్చిన వరం మీరు విరాజ్ గారు. నేను నాకన్నా ఎక్కువ నమ్మేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే మీరే విరాజ్ గారు. మీ పరిచయం నాకు కొత్త అయినా కొంతకాలమే అయినా కూడా ఇప్పుడు నేను నమ్మేవాళ్ళు అంటూ ఎవరన్నా ఉన్నారు అంటే అది మీరు మాత్రమే. నేను మోసం చేశాను అని తెలిసినా, నా గురించి అన్ని నిజాలు తెలిసినా కూడా మీరు ఎవ్వరికీ చెప్పకుండా నేను చెప్పే వరకు నన్ను కూడా అడగకుండా ఉన్నారు అంటే మీరు ఏమిటో నాకు ఎక్కడే తెలిసిపోయింది విరాజ్ గారు. అమ్మ నాన్నను దూరం చేశాడు అని ఆ దేవుడు నా కోసం మిమ్మల్ని నా భర్తగా ఇచ్చారు విరాజ్ గారు. నిజంగా మీరు నా భర్తగా రావటం నా అదృష్టం. ఆ అమ్మాయిలతో అన్నారు కదా మీ అదృష్టము అని, అది నిజం కాదు. నేనే అదృష్టవంతురాలని విరాజ్ గారు అంటూ విరాజును అలానే హక్ చేసుకున్నది ఏందో. అనుకోని దానికి ముందు విరాజు షాక్ అయినా కూడా తన ప్రేమను చెప్తూ ఉన్న ఇందు ప్రేమకు పెదాల మీద చిరునవ్వు వచ్చి చేరుతూ ఉంటే ఇందుని చూస్తూ ఉన్నాడు. విరాజ్ గారు, నా మనసులో మాట చెప్పేశాను, మరి మీకు నేనంటే ఇష్టం లేదా అండి అని అనుమానంగా అడిగింది ఇందు. పిచ్చి, నాకు నువ్వు ఇప్పుడు కాదు, ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడే నాకు నచ్చేశావు. 2 ఏళ్ల క్రితమే ఫిక్స్ అయ్యాను నా మది నీదే చెలియా అనేసి. కానీ మన ఇద్దరి పరిస్థితులు వేరు ఎందు. నా ప్రేమ విషయం చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టలేక ఆ రోజే నా ప్రేమను చంపేసుకున్నాను. మళ్ళీ నిన్ను పెళ్లిలో నా భార్యగా నా పక్కన చూసినప్పుడే అర్థమైంది నా ప్రేమ నా భార్యగా నా దగ్గరకు వచ్చింది అనేసి. మరి నచ్చకుండా ఉంటుందా నా భార్యమని అని అనుకుంటూ, నాకు కూడా నువ్వంటే చాలా చాలా ఇష్టం ఇందు. ఇదే మన బెడ్రూమ్లో అయితే నువ్వు అడిగిన దానికి సమాధానం వేరేలా ఉండేది. ఇక్కడ అందరూ మనల్నే చూస్తున్నారు, ఇంకా నేను కూడా ప్రొసీడ్ అయితే బాగోదు. కాదు కూడదు అంటే నాకేం ప్రాబ్లం లేదు మరి అంటూ విరాజ్ అంటూ ఉంటే అప్పుడు తల తిప్పి పక్కకు చూసింది ఇందు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళనే చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళటం చూసి వెంటనే విరాజును వదిలేసి అటువైపునకు తిరిగింది. హలో మేడం, సిగ్గులు మొగ్గ అయిపోతున్నారుగా అంటూ వెనుక నుంచి ఇందు మెడ మీద 2 చేతులు వేసి మొహాన్ని తన వైపునకు తిప్పుకొని తన గడ్డం పట్టుకుంటూ తన కళ్ళల్లోనికి చూస్తూ బ్లింక్ చేసి, ఏమిటి మేడం చాలా మాట్లాడాలి అంటూ ఆపేశారు. మరి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఎలా ఇందు గారు? మీ అత్తగారు ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు అన్నాడు విరాజ్. విరాజ్ అత్తగారు అనగానే ఇందు మొహంలో సిగ్గుపోయి మళ్ళీ టెన్షన్ వచ్చి చేరింది. భయంగా, విరాజ్ గారు, అత్తయ్య వాళ్లకు నేను చదువుకున్నా అన్న నిజం తెలిస్తే నన్ను ఒప్పుకుంటారా? ఈ పెళ్లి కాదు అనేసి నన్ను బయటకు పంపించేస్తారా అన్నది ఎందు. అలా ఏమీ కాదు ఎందు, నువ్వు భయపడకు, నీకు తోడుగా నేను ఉన్నాను. అసలు ముందు ఏం జరిగిందో నాకు చెప్పు ఎందు అని లాలనగా అడిగాడు విరాజ్. చెప్తాను విరాజ్ గారు, నా మనసులో ఉన్న బాధను అంతా మీతో చెప్పుకోలేకపోతే నా వల్ల కాదు. ఈ భారాన్ని ఇంకా ఇంకా మోస్తూ నేను తిరగలేను. మీరు అనుకున్నట్టు నేను డాక్టర్ కాదు. నా చదువును నేను మధ్యలోనే ఆపేశాను. కాదు ఆపేసేలా చేశారు. మా అమ్మ నాన్నకు నేను ఒక్కదాన్నే కూతురు. ఆనందాలు మాత్రమే పంచుతూ మా అమ్మ నాన్న నన్ను పెంచారు. ఇల్లు, అమ్మ నాన్న, ఇదే నా ప్రపంచం. అమ్మ కళ్యాణి, నాన్న డాక్టర్ రామ్మోహన్. చిన్నప్పటి నుంచి మా నాన్నను చూసే డాక్టర్ కావాలి అని అనుకున్నాను. అదే నా డ్రీమ్. నాకు ద్వారకా మెడికల్ కాలేజీలో సీట్ రావడంతో నేను, అమ్మ నాన్న ముగ్గురం ద్వారకా వెళ్ళాము. నేను నా లైఫ్లో చేసిన బిగ్ మిస్టేక్ అదే అండి. అక్కడకు వెళ్ళటమే నా లైఫ్లో సంతోషాలు అన్నీ మాయమయ్యాయి. ఎంతో ఆనందంగా కాలేజీలోనికి వెళ్ళిన నాకు అక్కడే తగిలాడు రావణాసురుడి జాతిలో మిగిలిన ఆఖరి రాక్షసుడు. ఆ మాట చెప్తూ ఉంటేనే తనకు భయంతో ఒళ్ళంతా వణికిపోతూ ఉంటే విరాజ్ చెయ్యి గట్టిగా పట్టుకున్నది. ఆ చేతి మీద విరాజ్ చెయ్యి వేసి గట్టిగా ప్రెస్ చేయగానే తన గుండెలపై తలపెట్టి, నేనేమీ తప్పు చేయలేదు విరాజ్ గారు, కానీ తప్పుడు దానిగా మిగిలాను. నేనేం చేయలేదు, నన్ను నమ్మండి, అంతా వాడి వల్లే. అమ్మ నాన్నతో ఆనందంగా సాగుతూ ఉన్న నా జీవితంలో ఊహించని కల్లోలం. వాడు నన్ను వదిలిపెట్టాడు. నేను ఎక్కడ ఉన్నా నన్ను పట్టుకుంటాడు. వాళ్ళు రాక్షసులు విరాజ్ గారు అన్నది ఎందో. ఇందు, డోంట్ గెట్ పానిక్, భయపడకు ఎందో. ఎవడు వాడు అని అడిగాడు విరాజ్. విఠల్, వాడి పేరు విఠల్ విరాజ్ గారు అంటూ జరిగినది అంతా చెప్పి, అలా ఆ రోజు అమ్మ నాన్న ప్రాణాలు
నా కళ్ళ ముందే పోతూ ఉన్నా ఏమీ చేయలేక అక్కడి నుంచి బయటపడ్డాను. వాళ్ళు నా వెనకే పడుతూ ఉంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తప్పించుకొని మామయ్య వాళ్ళ దగ్గరకు వచ్చాను. వాళ్ళు నన్ను తీసుకొని అన్నింటికీ దూరంగా తిరుపతి తీసుకొని వచ్చేశారు. జీవోత్సవంలో ఏదో ఒక రోజు వాడు వస్తాడు అనే భయంతో బ్రతుకుతున్న నాకు మామయ్య గారు పెళ్లి సంబంధం అంటూ వచ్చారు. నేను అప్పుడే అన్ని నిజాలు చెప్పేస్తాను అంటే మా అత్తయ్య మామయ్య నన్ను ఒప్పించి మీతో పెళ్లి చేశారు విరాజ్ గారు. నేను ఇప్పటికీ తప్పు చేశాను అని మీరు నమ్మితే మీరేమి నిర్ణయం తీసుకున్నా నేను ఒబే చేస్తాను విరాజ్ గారు అన్నది ఏందో. అంతా విన్న విరాజ్కు కాసేపటి వరకు మాటలు రావటం కూడా కష్టంగా ఉంటే ఇద్దరూ మౌనంగా ఉన్నారు. విరాజ్ మనసులో మాట ఏమిటో అర్థం కాక ఇందు భయంగా విరాజ్ వైపు చూస్తూ విరాజ్ మౌనాన్ని తన అంగీకారం అనుకుంటూ విరాజ్ చేతిలోని తన చేతిని వెనక్కు తీసుకున్నది. చెయ్యి వెనక్కు తీసుకోపోతూ ఉన్న ఇందు విరాజ్ చేసిన దానికి షాక్ అవుతూ కళ్ళు తేలేసి చూస్తూ ఉన్నది. తొలిసారి విరాజ్ పెదవులు తన పెదవులను తాకుతూ ఉంటే ఏం జరిగిందో అర్థం చేసుకోవటానికి 2 సెకండ్స్ టైం పట్టింది తనకు. విరాజ్ ముద్దుకు తల ఉంచటం తప్ప ఇంకేమీ చేయలేని ఏందో విరాజ్ ముద్దుకు జత కలుపుతూ ఆ తొలి ముద్దులోని మాధుర్యాన్ని విరాజ్ ప్రేమను చూస్తూ ఉన్నది. ఇద్దరూ కూడా లోకాన్ని మర్చిపోయి ఒకరి ప్రేమ ఒకరు పంచుకుంటూ ఉంటే భారంగా సాగుతూ ఉన్న ఇందు ఊపిరిని చూసి కష్టంగా తన పెదవులు వదులుతూ తన చెవి దగ్గరకు వచ్చి, ఇందు, నా ప్రేమను, నేను ఉన్నాను అనే నమ్మకాన్ని నీకు ఇంతకన్నా మాటల్లో చెప్పటం నాకు తెలియదు. కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని భావం ఇలా చేతల్లోనే చూపించాలి. ఐ లవ్ యూ ఇందు. ఐ విల్ బి దేర్ విత్ యూ టిల్ మై లాస్ట్ బ్రెత్. ఇంకా అర్థం లేని అనుమానాలు పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఉండు. నీకు నేను ఉన్నాను. నిన్ను ఎప్పటికీ వదలను ఇందు. వదిలేయటానికి కాదు ఈ చేతిని పట్టుకున్నది. ఓకేనా? ఇక అర్థం లేని అనుమానాలు పెట్టుకోకు. ఇప్పటి వరకు నువ్వు పడిన బాధ చాలు. ఇకనైనా సంతోషంగా ఉండు. నువ్వు అనే ఆ సునామీనే మన దగ్గరకు వస్తే అది మళ్ళీ నీ నీడను కూడా తాకకుండా నేను చూసుకుంటాను. నా మీద నమ్మకం ఉన్నది కదా అన్నాడు విరాజ్. అంటూ తల ఊపుతో విరాజును హక్ చేసుకున్నది ఇందు. దెబ్బకు విరాజు బ్యాలెన్స్ చేయలేక కింద పడిపోతే ఇందు కూడా విరాజ్ గుండెలపై వాలిపోయింది. విరాజ్ ఇందు చుట్టూ పడిపోకుండా చేయి వేసి పట్టుకోగానే ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. ఇందుని అమాంతం రౌండ్ తిప్పేస్తూ ఎటూ కదలకుండా ఇందు చుట్టూ చేతులు వేసి తన కళ్ళలోనికి కళ్ళు పెట్టి చూస్తూ, ఏమిటి మేడం, నేనంటే భయం పోయిందా? ఆగకుండా ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు అంటూ టీజింగ్గా అన్నాడు విరాజ్. ఇందు కళ్ళు మూసేసి ఓ కన్ను తెరిచి నవ్వుతూ తన వైపు చూస్తూ ఉంటే విరాజు కళ్ళు ఎగరేస్తూ నవ్వేశాడు. అలా ఉన్న ఇద్దరు విరాజ్ ఫోన్ రింగ్ అవటంతో ఈ లోకంలోనికి వచ్చి ఫోన్ చూస్తూ, ఇందు, అమ్మ కాల్ చేస్తుంది అన్నాడు. అత్తగారి పేరు వినగానే మళ్ళీ భయంగా చూస్తూ, విరాజ్ గారు, అత్తయ్య గారు ఏమంటారో అని అంటూ ఇందు భయపడుతూ ఉంటే, నేను ఉన్నాను కదా, చూసుకుంటాలే ఇందు, పద అంటూ కాల్ కట్ చేశాడు విరాజు. అయ్యో, అదేమిటండి కాల్ కట్ చేశారు అని అడిగింది ఇందు. వెళ్ళిన తర్వాత ఎలాగో మాటలు తప్పవు. ఇప్పుడు కూడా ఎందుకు చెప్పు, ఒకేసారి వెళ్ళిన తర్వాత వినొచ్చులే, పద, ముందు టైం అవుతుంది అంటూ ఇందుకి చెయ్యిచ్చి తనతో బైక్ మీద తీసుకొని వెళ్ళిపోయాడు. విరాజ్ గారు, అత్తయ్య గారికి మామయ్య గారికి రేపు నా గురించి నిజం తెలిస్తే నన్ను కోడలుగా ఒప్పుకుంటారు కదా అన్నది ఇందు. నిజం తెలిస్తే ఖచ్చితంగా ఒప్పుకోరు ఇందు అన్నాడు విరాజు. అంటే నన్ను వదిలేస్తారా విరాజ్ గారు అన్నది ఇందు. అప్పటికే తన గొంతులో మాట పూడుకుపోతూ ఉన్నది. అబ్బా, ఇంత అనుమానం ఏమిటే నా మీద? ఇందు, అమ్మ నాన్నకు ఈ నిజం తెలిస్తే ఒప్పుకోరు, కానీ తెలియవలసిన అవసరం ఏమిటే? నువ్వేం తప్పు చేయలేదు ఇందు. చదువుకోవటం తప్పేమీ కాదు, పెద్ద నేరం కూడా కాదు. కానీ మా అమ్మ నాన్న నమ్మకం వాళ్ళని అలా ఆలోచించేలా చేసింది. వాళ్ళ ఆలోచన విధానం మారాలి. నేను మాట ఇస్తున్నాను ఇందు. అసలు కారణం నాకు కూడా తెలియదు, కానీ తెలుసుకుంటాను. అమ్మ నాన్న థింకింగ్ మారేలా చేస్తాను. నువ్వు చదువుకున్నావు అని తెలిసినా కూడా నిన్ను మా కోడలు అని గర్వంగా అనేలాగా చేస్తాను. అన్నింటికంటే ముందు నువ్వు మధ్యలో ఆపేసిన నీ చదువును కంటిన్యూ చేయిస్తాను ఎందు. డాక్టర్ అంటే అది ఎంత ప్యాషనో నాకు తెలుసు. ఎంత ఇష్టం లేకపోతే మెడిసిన్ తీసుకుంటావు, అది మధ్యలోనే ఆగిపోకూడదు ఎందు. నా భార్యను బాగా చూసుకోవటమే కాదు, తన కళ నెరవేర్చడం కూడా భర్తగా నా బాధ్యతే. నాకు ఇన్ని నిజాలు చెప్పావు, కానీ నీకు ఇంకా చదువుకోవాలి అని ఉన్నది, డాక్టర్ అవ్వాలి అని ఉన్నది అనేసి
నాకెందుకు చెప్పలేదు ఇందు అన్నాడు విరాజ్. నా మనసులో మాట మీకు ఎలా తెలుసు విరాజ్ గారు? మీరు నన్నే కాదు నా మనసును కూడా అర్థం చేసుకున్నారు. ఐఆమ్ సో లక్కీ టు యూ విరాజ్ గారు. డెస్టినీ మీద నమ్మకం నాకు మిమ్మల్ని చూసిన తర్వాతే వచ్చింది అని అనుకుంటూ వెనక నుంచి విరాజ్ నడుం చుట్టూ చేతులు వేసింది ఇందు. విరాజ్ ఇందు వేసిన చేతిని పట్టుకుంటూ, ఇందు మీ నాన్నను చూసి డాక్టర్ అవ్వాలి అని అనుకున్నావు. చిన్నప్పటి ఆ ఆశ ఇంత త్వరగా మర్చిపోగలవు అని ఎలా అనుకున్నావు? మా అమ్మ నాన్న మనసును నొప్పించకుండా నీ మనసులో ఉన్న కోరిక తీర్చే బాధ్యత నాదే కదా భర్తగా అని అన్నాడు. విరాజ్ గారు, నేను చెప్పకుండానే మీరు ఎలా తెలుసుకున్నారు? నేను మన పెళ్ళి జరిగినప్పుడే నా కళను చంపేసుకున్నాను. ఇక లైఫ్లో ఎప్పటికీ డాక్టర్ కాలేను అని అనుకున్నాను. కానీ ఈరోజు మీరే లేకపోతే అన్నది ఎందో. భార్య మాట మాత్రమే కాదు, మనసు కూడా తెలుసుకోవాలట. అప్పుడే వాళ్ళ సంసారం హాయిగా ఉంటుందట అన్నాడు విరాజు. మీకు చాలా విషయాలు తెలుసండి విరాజ్ గారు అన్నది ఎందో. చిన్నప్పుడు మా తాత చెప్పాడు, భార్య మాట వినకపోతే ఇల్లు నరకం, కానీ తన మాటకు విలువనిచ్చి మనసు తెలుసుకుంటే ఇల్లే కాదు బ్రతికే స్వర్గం అట అన్నాడు విరాజ్. మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలండి అన్నది ఎందో. ఇందు, ఇంట్లో ఎవరికీ కూడా నువ్వు చదువుకున్నట్టు చెప్పకు. కొన్నాళ్ళు ఈ నిజం ఎవరికీ తెలియకూడదు అన్నాడు విరాజ్. కానీ ఎప్పటికైనా బయట పడుతుంది కదా విరాజ్ గారు అన్నది ఎందో. అప్పటి సంగతి అప్పుడు చూద్దాం ఇందు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి అమ్మను కూల్ చేసే పనిలో పడదా అన్నాడు విరాజ్. ఏం చేస్తారండి అన్నది ఎందో. మాయ చేస్తామండి, మాకు ఇది బాగా అలవాటే అండి. మా టైగర్ దగ్గర అమ్మ దగ్గర ఎప్పుడూ చెప్పే మాటలే. చేసేది తప్పే అయినా కూడా వాళ్ళ పద్ధతులు పాటిస్తే ఇంకా పాతకాలంలో ఉన్నట్టే ఇందు. అది మన వల్ల అస్సలు కాదు అంటూ బైక్ ఆపాడు. ఇందు కూడా బైక్ దిగగానే ఇందు అంటూ తన నుదుటి మీద కుంకుమను పెట్టి, ఇప్పుడు నేనేం చెప్పినా చేసినా అవును అంటూ తల ఊపు, సరేనా అని చెప్పి విరాజు ముందు నడిచాడు. వెనుక ఇందు నడుస్తూ లోనికి వెళ్ళారు. లత, విరాజ్, ఇందు ఇద్దరు వచ్చారా? వాళ్ళు ఇంతవరకు రాకపోవటం ఏమిటి? నేను ఆ పిల్లకు త్వరగా ఇంటికి రమ్మని మరీ చెప్పాను. కానీ ఆ అమ్మాయి ఏమిటి పెద్దల మాట అంటే అస్సలు లెక్కలేదా? ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. నిన్న కాక మొన్న వచ్చింది, అప్పుడే నా మాటకు విలువ లేకుండా ఉంటుంది అని అనుకుంటూ ఇప్పటికీ సాయంత్రం అయిపోయింది, ఇంకా రాకపోవటం ఏమిటి అని అప్పుడే లోనికి వస్తూ ఉన్న విరాజ్ అండ్ ఇందులను చూస్తే ఎందు అని పిలిచారు పార్వతీ గారు. పార్వతీ గారి మాటకు ఇందు భయంగా చూస్తూ ఉన్నది. ఇందు భయం చూసి లత కూడా ఇప్పుడు అత్తయ్య ఏమంటారో అనుకుంటూ వాళ్ళను చూస్తూ ఉన్నది. అమ్మ, నేను అందుకనే గుడికి వెళ్ళను అంటాను, కానీ నువ్వేమో గుడికి పంపించావు. అక్కడ చూడు ఇందు ఏం చేసిందో. అంతా ఇందు వల్లే అమ్మ ఈరోజు ఇంత లేట్ అయ్యింది, నేను అందుకే గుడికి వెళ్ళను అనేది అన్నాడు విరాజు. ఎందు ఏం చేశావు? ఎందుకు ఇంత ఆలస్యం చేశావు? నేను మరీ చెప్పాను కదా త్వరగా రమ్మని, ఎందుకు ఆలస్యం చేశావు? నా మాట అంటే లెక్కలేదా అన్నారు పార్వతీ గారు. అది అలా అడగమ్మా, నిన్న కాక మొన్నే పెళ్ళయింది, అప్పుడే అథారిటీ చేస్తుంది అన్నాడు విరాజు. ఇందు ఏమీ అర్థం కాక చూస్తూ ఉన్నది. అవునమ్మా, ఈరోజు గుళ్ళో ఏదో పూజట, లక్షపత్రి పూజ అంట, పూజ చేయిద్దాం అంటూ నన్ను కూడా అక్కడే ఉంచిందమ్మా, అందుకనే లేట్ అయిపోయింది. వద్దు అన్నా కూడా వినలేదు. ఏమైందో అంతే కదా అంటూ ఇందు వైపు చూశాడు విరాజ్. ఇందు విరాజ్ చెప్పిన దానికి నోరు తెరచి చూస్తూ ఉన్నది. ఇందు అంతే కదా, ఏమిటి అలా చూస్తున్నావు? చేసిందంతా నువ్వే కదా, చెప్పు అంటూ విరాజు సైగ చేయగానే అవును అంటూ తల ఊపింది ఇందు. చూసావా అమ్మ, అంతా ఇందు వాళ్లే అన్నాడు విరాజ్. ఆపరా, అమ్మాయి ఏం చేసింది? అమ్మాయి మీద చెప్తున్నావు? మంచిగా పూజ కదా చేసింది. పూజ చేసినా కూడా తప్పేనా? అందుకనే గుడికి వెళితే నీకు దేవుడు అంటే నమ్మకం వచ్చేది. నా మాట వినవు, ఇకపై కోడలు చెప్పినట్టు అయినా వినవు. ఇందు, మీరు మధ్యాహ్నం కూడా ఏమీ తిని ఉండరు కదా, వెళ్ళి అక్కడ గారె పిండి ఉన్నది, వేసి అబ్బాయికి పెట్టావు అన్నారు పార్వతీ గారు. ఒక గండం గడిచింది అంటే మళ్ళీ ఇంకోటేంటి అని అనుకుంటూ ఉన్నాడు విరాజు. అమ్మా, నాకు ఆకలిగా లేదు, నాకేం వద్దు అన్నాడు విరాజు. తింటే అదే ఆకలి వేస్తుంది, మధ్యాహ్నం కూడా తినలేదు, ఆకలి లేకుండా ఎలా ఉంటుంది అన్నారు పార్వతీ గారు. ఎక్కువ లాగితే తెగిపోతుంది అనేసి విరాజు సైలెంట్ అయ్యాడు. ఇందు పార్వతీ గారి మాటకు సరే అంటూ తల ఊపుతో కిచెన్లోనికి వెళ్ళిపోయింది.
ఇదేమిటి మేడం సరే అంటూ లోనికి వెళ్ళింది. కాఫీనే రాదు, ఇంకా గారెలు అంటే కన్ఫర్మ్గా రాదు. పాపం బుక్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇందు బుక్ అయినట్టా లేదా తను చేసిన గారెలు తినే నేను బుక్ అయినట్టా అని అనుకుంటూ ఉన్నాడు విరాజ్. అత్తయ్య గారు గారెలు వేయమన్నారు, కానీ ఎలా వేయాలి అని అనుకుంటూ కిచెన్లోనికి వచ్చింది ఇందు. గారెలు అంటే గుండ్రంగా ఉండి మధ్యలో హోల్స్ ఉంటాయి, అవే కదా. కానీ అత్తయ్య ఏదో పిండి అన్నారు, అదేం పిండి అంటూ మొత్తం చూస్తూ ఉన్నది. తనకేమీ అర్థం కావటం లేదు. మొత్తం చూస్తూ ఇప్పుడేం చేయాలి తల పట్టుకుని ఉన్నది. విరాజ్ ఎక్కడికి అన్నారు పార్వతి గారు. అదే అమ్మా దాహంగా ఉన్నది, వెళ్ళి వాటర్ తెచ్చుకుంటాను అంటూ విరాజ్ కిచెన్లోనికి వచ్చి తలపై చేయి పెట్టుకున్న ఇందుని చూస్తూ తలపై కొట్టే, ఓయ్ ఏమిటి తెగ ఆలోచిస్తున్నావు, గారెలు ఎలా వేయాలా అని విరాజు అనగానే, అవునండి అత్తయ్య గారు పిండి అన్నారు, అదేం పిండా అని ఆలోచిస్తున్నాను అన్నది ఇందు. ఇందు నీ టాలెంట్ తెలిసే నేను వచ్చాను. ఫస్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ పిండి తీసుకొని ఆయిల్లో వేయి, అయిపోతుంది. నీకు గారెలు షేప్ తెలుసు కదా అన్నాడు విరాజు. మీరు మరీ విరాజ్ గారు, నాకు వండటమే రాదు కానీ తినటం వచ్చు కదా. మా అమ్మ పెట్టినప్పుడు చాలాసార్లు తిన్నాను తెలుసా. నాకు జస్ట్ హింట్ ఇస్తే చాలు అల్లుకుపోతాను. మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను అన్నది ఇందు. విరాజ్ నవ్వుకుంటూ, నేను వెళ్తున్నా, ఎక్కువసేపు ఉంటే అమ్మకు డౌట్ వస్తుంది అంటూ విరాజ్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళిపోయాడు. విరాజ్ చెప్పినట్టే ఆయిల్ పోసి చూస్తూ ఉన్నది. ఓహ్ ఇప్పుడు ఇది ఎలా హీట్ అయ్యిందో లేదో చూడాలి, ఏమిటో అందుకనే అప్పుడే కుకింగ్ నేర్చుకుంటే పోయేది అని తనను తాను తిట్టుకుంటూ, అమ్మ దోశ వేసేటప్పుడు హీట్ అయ్యిందో లేదో చూడటానికి వాటర్ పోసేది కదా, నేను ఒకసారి చేశాను అంటే ఈ ఆయిల్లో వాటర్ పోస్తే తెలిసిపోతుంది కదా అంటూ వాటర్ తీసుకుని ఆయిల్లో చల్లింది. ఆయిల్ చిటపటమంటూ ఉంటే భయంగా వెనక్కు వచ్చేసింది. కాసేపటికి ఆయిల్ నార్మల్ అయ్యాక, అమ్మో ఇదేమిటి ఇలా అయ్యింది, కానీ మొత్తానికి ఆయిల్ హీట్ అయ్యింది అని అనుకుంటూ, ఛా పెద్ద తెలిసిందానిలాగా విరాజ్ గారి ముందు బిల్డప్ ఇచ్చాను. గారెలకు హోల్స్ వేసే ముందు పెడతారా లేదా అన్నీ వేశాక పెట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నది ఇందు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.